వైరస్ బొబ్బర ముడత లేకుండా మంచి గ్రీనిష్ తో అలాగే తామర పురుగు ఎటాకం లేకుండా పూత చాలా గట్టిగా ఉండటం వల్ల తామర పురుగు ఎటాకం లేదు, నల్ల తామర పురుగు ఎటాకం లేదు, ముడత లేదు. కింది నుంచి కూడా కాపు చాలా చిక్కగా గెనుపు దగ్గర తెల్లటి పూత గెనుపు దగ్గర చాలా హైబ్రిడ్ వంగడం చాలా బాగా ఉంది. ఇప్పుడైతే రైతుల ఒపీనియన్ ప్రకారం 30 నుంచి 40 క్వింటాలు ఒక్కొక్క ఎకరానికి దిగుబడి వచ్చేటట్టు రైతులు అభిప్రాయం చెబుతున్నారు. మనం కళ్ళు మూసుకొని ఈ హైబ్రిడ్ వంగడాన్ని వేసుకోవచ్చు. ఇవాళ రైతులు రేటు తగ్గిందని బాధపడకుండా దాని ద్వారా దిగుబడి పెంచుకుంటే ఇంకో 10 క్వింటాలు పెడితే 1 లక్ష రూపాయలు అదనంగా వస్తాయి. కాబట్టి మనకి దండ కూడా ఉండదు. టెస్లా త్రిబుల్ అనే హైబ్రిడ్ పత్తి మిరప విత్తనాన్ని వేసుకోవడం వలన చాలా మనం ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి ఇది ఒక పాయింట్. మనకి అన్ని 20-25 క్వింటాలు వస్తే ఇది 30 నుంచి 40 క్వింటాలు వస్తుంది. కాబట్టి ఒక 10 క్వింటాలు దిగుబడి పెడితే 1 లక్ష పెరిగింది. ఆ వారం మనకి ఈ ధర తగ్గినా కానీ దిగుబడి పెరిగింది. కాబట్టి రైతు ఆదాయంలో ఉంటాడు. కాబట్టి రోజ్లిన్ అగ్రిటెక్ వారి టెస్లా త్రిబుల్ విత్తనాన్ని కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. ఇనుపు దగ్గర తెల్లటి పూత కింద నుంచి పై దగ్గర దంత కాపు కాసింది. కాబట్టి మనం ఈ వంగడాన్ని మనం ఏ రైతైనా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు అని చెబుతున్నాం. జై జవాన్ జై కిసాన్. అందరూ ఒకసారి నిల్చోండి అన్న, అందరూ ఒకసారి చూడండి అన్న, అందరూ ఒకసారి ఇటు. ఓకే, ఊరి పేరు, నీ పేరు? నా పేరు వెంకటరెడ్డి, ఏప్లమాధార, మేనేజర్ మండలం, సూర్యాపేట డిస్టిక్, తెలంగాణ రాష్ట్రం. తెస్తానే విత్తనం బాగుంది. ప్రస్తుతానికైతే ఇది వేసుకోదాకా విత్తనమే. దగ్గర కాపు, చిక్కడ కాపు, గెలుపు కూడా చాలా దగ్గరకు ఉంది. నల్లి అటాక్ లేదు, తామర పురుగు కూడా లేదు, బొబ్బర లేదు, వైరస్ లేదు. ఏమాత్రం దిగుబడి 30-35 క్వింటాలు దిగుబడి. ఇంకా ఏమైనా పెరిగే అవకాశం కోత కింద సాగుతుంది. ఇంకా ఇంకేమాత్రం వచ్చే అవకాశం 5-6 క్వింటాల పైన పెరుగుతుంది. అంటే టోటల్ నాటికి 40 దాకా. ఇంకొక విషయం చెప్పన్నా, నువ్వు చూసారు కాయకుళ్ళు కానీ తాలుగాయ కానీ ఏది లేదు అన్న. ఏ తాలు శాతం కూడా లేదు, పండాకు లేదు, ఏది లేదు. అయితే ఇంకొక కాయ పొడుగుంది. ఇంకొక మాట, నా కాయలు పట్టుకో. ఈ మిడదాట వేసావు, మీ ఊర్లో చాలా మిడదాట. ఆ చూసిన మిడదాటికి దీనికి తేడాని మీ తోటి రైతు సోదరులకి 3 ముక్కల్లో చెప్పండి. ఏం చెప్పాల్సుకున్నా? క్వాలిటీ ఉంది, రంగు ఉంది, కాయ సైజు ఉంది, జంప్ ఉంది, ఎత్తు పెరుగుదల బాగుంది. ఏమాత్రం పెరిగింది అనుకుంటున్నా? 4 అడుగులు, 4.5. కాయలు పడ్డ తర్వాత అడ్డారా మన పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం వేపలమాధారం నుంచి అయితే ఈ మిడదాటని చూడటానికి రావడం జరిగింది. మనం విన్నాం కదా రైతు సోదరుల మాటల్లో. ఇప్పటికైతే 35 క్వింటాల దాకా కాసింది, ఇంకా ఒక 5-6 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది అనేసి మనం విన్నాం కదా. ఈ మిడదాట వచ్చేసి దగ్గరగా 150. అందరూ అన్న వేపలమాధారం మీరు? ఒకసారి చూడండి మీరు అందరూ. మీరు మిడదాన్ని చూశారు కదా, దీని గురించి మీ తోట రైతు సోదరులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? మీరు అందరూ పట్టుకొని మీ ఊరు చూడండి. రైతు సోదరుల మాచూరు మండలం నుంచి చెన్నైపాలెం రైతు సోదరులు అయితే రావడం జరిగింది. అన్న ఏ ఊరు మీది? చెన్నైపాలెం. ఏం పేరు మీ పేరు? శ్రీనివాసరావు గారు అయితే మిడదాట చూడటానికి వచ్చారు. శ్రీనివాసరావు గారు మిడదాట చూశారు కదా, దీని గురించి మీరు 2 ముక్కల్లో చెప్పండి. మీ తోట రైతు ఏం చెప్పాలనుకుంటున్నారు? చేను బాగానే కాకింది, క్వాలిటీ బాగుంది, పై కాపు మాట బాగా గట్టి పడది. ఏమాత్రం దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు? 30 నుంచి 35 వస్తుంది. 35 వచ్చింది అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మన 10 సంవత్సరాల నుంచి బొబ్బరి ముడత గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. బొబ్బరి ముడత బాగా రైతులు ఇబ్బంది పడుతుంది. ఆ బొబ్బరి ముడత